సార్ ఒకటి వినండి నేను చెప్పింది. అరే నేను ఇప్పుడు యేసు ప్రభుని పక్కన పెట్టాను. పక్కన పెట్టడానికి లేదు. నువ్వు యోధా మతంలోకి వెళ్ళాలంటే యేసుని వేసికి పుట్టాడని నమ్మాలి, యేసు సైతానని నమ్మాలి, నువ్వు సున్నితం చేసుకోవాలి. నమ్ముతున్నాను. నేను చెప్పింది వినరు. మీరు ఆర్గ్యుమెంట్ లాగా వేరే టాపిక్ డైవర్ట్ చేస్తాను. నేను అంటున్నాను యేసు ప్రభు పక్కన పెట్టేద్దాం, నేను మారిపోయాను. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడికి మారావు దేంట్లోకి మారావు? లేదు నేను ఇప్పుడు పాత నిబంధనకు వచ్చేసాను. యెహోవా దేవుడు పాత నిబంధన అదే అని చెప్పేది. నువ్వు యూదుల్లోకి వెళ్ళేది పాత నిబంధన అంటే తంతారు. పాత నిబంధన అనకూడదు, వాళ్ళ దైవ గ్రంథం అది. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా దైవ గ్రంథం వాళ్ళకి అది. ఇది పాత నిబంధన అంటే తంతారు. నేను అడిగిన క్వశ్చన్ సమాధానమే సార్. నువ్వు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి సగం నాలెడ్జ్ లేకుండా మాట్లాడి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పంటావేంటి? అయితే సార్ నేను ఇప్పుడు ఏంటి అడుగుతున్నాను, యెహోవా దేవుడికి నమ్ముకున్న వాళ్ళకి ఇన్ని టెక్నాలజీ నాలెడ్జ్ ఇచ్చాడు. యెహోవా దేవుడు నమ్ముకున్న వాళ్ళు యేసుని సైతాన్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. మరి నువ్వు కూడా యేసుని సైతాన్ అని నమ్ము. ప్రపంచం అంతా అదే ప్రచారం చేద్దాం, యెహోవా దేవుడు గొప్పడు, యేసు సైతాను. ఇది ప్రచారం చేద్దామా?